హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఆహ్, ఈ టెక్నాలజీ పుణ్యమా అని మనుషుల మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇంట్లో గూడా అసలు జనాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్‌లతో బిజీగా ఉంటున్నారనమాట. బయట వర్క్ చేసి వచ్చిన వాళ్ళే గాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు గూడా అట్లాగే ఉన్నారనమాట. ఫోన్‌లో సరే వాళ్ళకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో అయ్యుండొచ్చు. ఇంకా మరే కారణాల వల్ల అయినా వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్‌లో వీళ్ళు బిజీ, వాళ్ళు బిజీ అనమాట. తర్వాత సరే ఇదిలా ఉంటే అట్‌లీస్ట్ స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా మనం మన అనుకున్న వాళ్ళకి డైరెక్ట్‌గా విష్ చేయలేమా? ఒకసారి ఆలోచించండి. ఆహ్, స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎవరిదైనా బర్త్‌డే అవ్వనివ్వండి, పెళ్లి రోజు అవ్వనివ్వండి, ఎనీ స్పెషల్ అకేషన్ అప్పుడు అట్‌లీస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ అ మెసేజ్, ఆహ్, ఒక్క కాల్ చేసి జస్ట్ ప ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ కాల్ చేసి వాళ్ళకి విష్ చేసి, వాళ్ళ స్పెషల్ డేని మరింత స్పెషల్ డేగా మార్చలేమా? ఒక్కసారి ఆలోచించండి. మార్చగలం. తప్పకుండా మార్చగలం. కాల్ మెసేజ్ పెట్టి దానికన్నా ఒక కాల్ చేసి డైరెక్ట్‌గా వాళ్ళకి విషెస్ చెప్పడం, వాళ్ళకి ఆ రోజు చాలా ఆనందాన్నిస్తుంది. ఒకసారి మీరు పర్సనల్‌గా ఇది ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీకు ఈ విషయం అర్థమవుతుంది. అట్లాగే ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ మెసేజెస్ possible, please try to communicate with the persons who are very close to you, who are near and dear ones to you. Um, Please communicate with them directly. At least on special occasions, try to wish them directly. మీరు డైరెక్ట్‌గా వెళ్తే చాలా బావుంటుంది. వెళ్ళలేకపోయినప్పుడు ఒక్క కాల్ చేసి విషెస్ మీరు చెప్తే ఆహ్, ఆ డే వాళ్ళకి మరింత స్పెషల్‌గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఆహ్, ప్లీజ్ ట్రై టు డూ దిస్. ప్రాక్టీస్ దిస్. అట్‌లీస్ట్ ఇప్పటినుంచైనా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ టు ఆల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మీ ముందు ఉంటాను. ఇదివరకు బాయ్. థాంక్ యూ.